శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకొండల విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. ఈ ఛానల్ కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం మార్చి నెల మేషరాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ 2024 మార్చి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ నెల గ్రహ సంచార గమనం ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి జన్మరాశి నందు గురుగ్రహ సంచారం. ఈ రాశికి 6వ రాశికు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం. ఈ రాశికి ఏకాదశ స్థానమగు లాభరాశిలో కుంభరాశిలో శని, కుజ, శుక్రగ్రహాలు సంచారంలో ఉంటాయి. అలాగే ఈ రాశికి 12వ రాశియగు మీనరాశిలో రవి, బుధ, రాహుగ్రహాలు సంచారంలో ఉంటాయి. మరి ఈ విధమైన గ్రహస్థితి మేషరాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ నెల వీరికి ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ మేషరాశి వారికి మార్చి నెలలో లాభరాశిలో మరియు జన్మరాశిలో శుభగ్రహాలు సంచారంలో ఉన్న కారణంగా గతం నెలలాగి ఈ నెల కూడా కొంచెం అనుకోని ఫలితాలే అవుతాయి. అనగా సకాలంలో పనులు పూర్తవుట, అభివృద్ధి బాట ఉండుట, ఆరోగ్యము, యశస్సు, కీర్తి, సన్మాన గ్రహీతగా ఉండుట, అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చుట ఉంటుంది. అయితే ఈ నెల ప్రథమార్థం అనగా ఈ నెల మొదటి 15 రోజులు 2 వారాలు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ నెల 15 తర్వాత గ్రహస్థితి మారుతూ ఉన్న కారణంగా కొద్దిగా 3వ వారం నుంచి కొద్దిగా వ్యతిరేక ఫలితములు అయితే ఉంటాయి. అనగా మానసిక అస్వస్థత, ఏదో ఆందోళన, ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. కావున మీరు 3వ వారం నుంచి సంయమనం వహించాలి, సహనంతో మెలగాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు సంయమనం వహించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొనరాదు. ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు ధైర్యంతో ఉండాలి. ఆందోళన గురి కాకండి. మీరు ముఖ్యంగా ఈ ఎక్కువ గ్రహాలు వ్యయంలో సంచారం వల్ల ధనం ఖర్చు, ఆందోళనతో కూడిన జీవితం ఉంటుంది. విద్యార్థులు ఎందుకో తెలియని ఆందోళన గురవుతుంటారు. అలాగే వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు సాగిన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఈ విధంగా 3వ వారం నుంచి అనగా చివరి 2 వారాలు, నెలలో చివరి 2 వారాలు కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఏదైనా పని ఉంటే ముందు 2 వారాల్లోనే ఆ పనులు పూర్తి చేయండి. ఇంకా విడివిడిగా అందరినీ పరిశీలిస్తే కనుక వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు బాగా సాగిన ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే చేతివృత్తి కళాకారులకు, చేతివృత్తి పని వాళ్ళకు పనుల్లో జాప్యత ఎదురవుతుంది. ఎంత పని చేసినా ఇతరుల్ని ఆకట్టుకోలేరు. అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే ఉద్యోగులకు పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాగే తోటి సహ ఉద్యోగులతో కూడా మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. అలాగే రాజకీయ రంగం వారికి ఈ నెల కొద్దిగా ఎక్కువగా అశాంతిగా ఉంటుంది. ఈ రాజకీయ రంగంలో ఎవరైతే ఈ మేషరాశిలో ఉంటారో వారు ఏదో ఒక తెలియని ఆందోళనకు గురవుతుంటారు. జనాదరణ లభించదు. అనగా ప్రజాదరణ కరువు అవుతుంది. కావున మీరు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరిస్తూ శని భగవానుడిని ఆరాధన చేయడం మంచిది. ఇంకా పోలీస్, ఫైర్ శాఖల వారికి కొద్దిగా అనువుగానే ఉంటుందని చెప్పవచ్చు. కుజ సంచారం లాభంలో ఉండడం వల్ల ఆ శాఖల వారికి బాగుంటుంది. అలాగే సిమెంట్, ఐరన్ ట్రేడ్, మాంసపు ఉత్పత్తులు, పౌల్ట్రీ ఈ రంగాల వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇంకా నిరుద్యోగులకు ఈ మాసం నిరాశ ఎదురవుతుందని చెప్పవచ్చు. అవివాహితులకు వివాహ సంబంధములు సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ జన్మ గురువు ఈ జన్మరాశి నుంచి తదుపరి వృషభ రాశిలో కూడి సంచారంలోకి వెళ్ళడం అనేది ఈ వివాహితులకి లేదా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంది. జన్మగురుని సంచారం కుటుంబ రాశిపై సంచారం
మరియు ఈ 2 రాసుల్లో గురు సంచారం అనేది అనువుగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా గురుబలం ఉండడం వల్లే కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ధైర్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే, ఈ 12వ ఇంట ఉన్న గ్రహాలకు అనగా రవి రాహుల కలయిక మరియు బుధగ్రహం 12లో ఉండడం వల్ల అనవసరపు ఖర్చులు, ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కావున మీరు జాగ్రత్తగా పడండి. దీనికి పరిహారంగా ఆదివారం నియమము, శుక్ర మంగళవారం నియమములు పాటించాలి. ఆదివారం సూర్యారాధన కలిసి వస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలాగే రాహుకాలంలో రాహుకేతుల్ని మరియు అమ్మవారిని పూజించండి. శుక్రవారం కూడా ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు నడిచే రాహుకాలంలో అమ్మవారిని ఆరాధించడం మంచిది. కుంకుమార్చన చేయడం మంచిది. మీ ఊరి గ్రామ దేవాలయానికి వెళ్ళి గ్రామదేవత ఆలయానికి అమ్మవారిని వెళ్ళి అక్కడ పూజించడం మంచిది. ఈ విధంగా ఈ శుక్రవారము, ఆదివారము ఈ నియమాలు పాటించడం వల్ల కొద్దిగా మేలైన ఫలితాలు ఉంటాయి. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంటారు. ఈ యాప్ నందు ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే ఈ యాప్ ద్వారా మీకు జ్యోతిషులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటుంటారు. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు నంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ప్రసిద్ధి చెంది ఉంది. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి.